యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోవడెను. 40 పగళ్ళు మరియు 40 రాత్రులు ఉపవాసం ఉంటాడు. దేవునికి ప్రార్థిస్తూ కనిపెట్టుకుని ఉంటాడు. కానీ చివరికి ఆయన బలహీనమైపోయి ఆకలి వేస్తుంది. అప్పుడు అకస్మాత్తుగా అక్కడికి శోధకుడు వస్తాడు. ఆ శోధకుడు యేసును ప్రలోభ పెట్టడానికి వచ్చాడు. యేసు తప్పు చేసేలా ప్రయత్నించడానికి వచ్చాడు. కానీ యేసు సిద్ధంగా ఉన్నాడు. ఇది వాని కుతంత్రం. దేవాలయపు శిఖరమున నిలబెట్టడం, ఎత్తైన కొండపైకి తీసుకుపోవడం. తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి. యేసుకు ఆకలిగా ఉందని అపవాదికి తెలుసు. కాబట్టి అతను ఇలా అన్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే ఈ రాళ్లను రొట్టెగా మార్చు అని అంటాడు. అప్పుడు యేసు, మనిషి రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని బైబిల్ చెబుతోంది అని అంటాడు. అప్పుడు అపవాది యేసు తన మాయలో పడలేదని వెంటనే ఆయనను పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి ఇలా అంటుంది, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుండి క్రిందికి తుముకుమో, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడినది అని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని ఈ శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినది అని జవాబిస్తాడు. యేసు లొంగలేదని మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపిస్తుంది. అప్పుడు ఇలా అంటుంది, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చెదను అని అంటాడు. అప్పుడు యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని మరొక చోట వ్రాయబడింది అని అంటాడు. అప్పుడు యేసు తన కుతంత్రాలలో పడలేదని ఎరిగి ఆ అపవాది అక్కడి నుండి అదృశ్యమవుతుంది. అప్పుడు దేవదూతలు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తారు. ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవలసినది, యేసుక్రీస్తు ఎన్నో ప్రలోభాలను ఎదుర్కొన్నారు. అపవాది ఆయనకు అనేక రకాలుగా ఆశ చూపించి పాపంలో పడేయాలని ప్రయత్నించింది. కానీ యేసుకు నిజం తెలుసు కాబట్టి దాని మాయలో పడలేదు. దేవుని వాక్యం ద్వారా దానిని ఎదుర్కొన్నాడు. ప్రార్థన యందును వాక్యమందును బలంగా నిలబెట్టాడు. ఆ విధంగానే ఈరోజు మన జీవితంలో కూడా అపవాది ఎన్నో రకాలుగా, అంటే ధనాపేక్ష, మొహపు చూపు, వ్యభిచారం, మద్యపానం, నరహత్య, దొంగతనం, భూతులు తిట్టడం, జూదము, ఇలా అనేక రకాలుగా మనకు ఆశ చూపించి మనల్ని పాపంలో పడేస్తుంది. పరలోకం వెళ్లకుండా చేస్తుంది. మనల్ని నరకంలో పడేయాలన్నదే దాని లక్ష్యం. అది కంకణం కట్టుకుని కూర్చుంది. మనమైతే రోజు మొత్తం పనిచేసి రాత్రి విశ్రమిస్తాము. కానీ అపవాది 24 గంటలు పని చేస్తూనే ఉంది. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె అటు ఇటు తిరుగుతుంది. కాబట్టి సోదరులారా, మనం దాని మాయలో